వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 9 పవర్ 9 ఇంటూ 9 పవర్ 9 ఇంటూ 9 పవర్ 9 డివైడెడ్ బై 9 పవర్ 9 ప్లస్ 9 పవర్ 9 ప్లస్ 9 పవర్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 9 పవర్ ఎక్స్ ఇచ్చారు. సో ఇందులో నుంచి మనం ఎక్స్ వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. సొల్యూషన్ ఫస్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్ అయితే రాసుకుంటా. 9 పవర్ 9 ఇంటూ 9 పవర్ 9 ఇంటూ 9 పవర్ 9 డివైడెడ్ బై 9 పవర్ 9 ప్లస్ 9 పవర్ 9 ప్లస్ 9 పవర్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 9 పవర్ ఎక్స్. సో ఇప్పుడు సింపుల్గా లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు 9 పవర్ 9 లాగా అజ్యూమ్ చేసుకుంటాను అనమాట. సో అప్పుడు ఏమొస్తుంది y ఇంటూ y divided by y plus y is equals to 9 power x. అంటే ఇదేమవుతుంది y ఇంటూ y అంటే y క్యూబ్ డివైడెడ్ బై y ప్లస్ y అంటే 3y is equals to 9 పవర్ x. సో ఈ y క్యూబ్ని నేను ఎలా రాసుకోవచ్చు? y స్క్వేర్ ఇంటూ y బై 3y is equals to 9 పవర్ x. ఈ y క్యాన్సిల్ అవుతుంది. మనకి అప్పుడు y స్క్వేర్ బై 3 is equals to 9 పవర్ x అనేది మిగులుతుంది అనమాట. యాక్చువల్గా మనం y అంటే ఏమనుకున్నాము? y ఈజ్ ఈక్వల్స్ టు 9 పవర్ 9 అనుకున్నాం కాబట్టి ఆ y ప్లేస్లో ఇప్పుడు 9 పవర్ 9 పెడదాం. సో 9 పవర్ 9 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 9 పవర్ x. సో ఇక్కడ ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఉన్నప్పుడు ఏ పవర్ m ఇంటూ n అవుతుంది అనమాట. సో ఇప్పుడు అదే ఫార్ములా నేను సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? 9 పవర్ 9 ఇంటూ 2 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 9 పవర్ x. సో 9 పవర్ 9 ఇంటూ 2 అంటే 18 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 9 పవర్ x. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 9ని 3 స్క్వేర్ లాగా రాసుకుంటా. 3 స్క్వేర్ హోల్ పవర్ 18 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 9 పవర్ x అనమాట. సో నేను ఇందాక చెప్పిన ఫార్ములానే ఇక్కడ యూజ్ చేస్తే ఏమొస్తుంది? 3 పవర్ 2 ఇంటూ 18 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 9 పవర్ x. సో 3 పవర్ 2 ఇంటూ 18 అంటే 36 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 9 పవర్ x అనమాట. సో మీరు ఇక్కడ ఇంకో ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఉన్నప్పుడు ఏ పవర్ m మైనస్ n అవుతుంది అనమాట. ఇప్పుడు అదే ఫార్ములాని నేను ఎబో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 పవర్ 36 మైనస్ 1 అవుతుంది. ఇక్కడ n ఏం లేదు అంటే ఇక్కడ ఏమీ లేదంటే 3 పవర్ 1 అని అర్థం. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. ఎందుకంటే 3 పవర్ 1 అంటే ఏమొస్తుంది? మళ్ళీ మనకి 3 వస్తుంది. సో 3 పవర్ 36 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 9ని కూడా నేను ఎలా రాసుకోవచ్చు? 3 స్క్వేర్ హోల్ పవర్ x లాగా రాసుకోవచ్చు కదా. సో 3 పవర్ 36 మైనస్ 1 అంటే 35 ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది? 3 పవర్ 2x. ఇప్పుడు LHS RHS కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి బేస్ టర్మ్స్ అనేవి సేమ్ ఉన్నాయి, అంటే 3 ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఓన్లీ పవర్స్ని ఈక్వేట్ చేస్తా. 35 ఈజ్ ఈక్వల్స్ టు 2x. ఇందులో నుంచి x ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్స్ టు 35/2 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్స్ టు 35/2. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేశానో చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం.